రోజో గొడవ నాది ఈడ లైన్ లా. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు మరి? నేను మెదక్లు ఉంటా. మెదక్ నుంచి రోజు వస్తారు? లే, జాబ్ చేస్తా. సాటర్డే సండే ఊర్లో ఉంటా. మిగతా టైంలో ఈయనే ఫుడ్. పక్కన టీ స్టాల్ ఉంటది, ఆమె గిరాక్ కాదు, ఆమెతో గొడవ నాకు. ఎందుకంటే లైన్ అంతా మొత్తం ఆమెకు డిస్టర్బెన్స్ ఉంటది. మళ్ళీ ఈమె మళ్ళీ లాస్ట్ పోయేటప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చిపోతుంది ఈమె. కుమారాంటి అంత దయగులం. కానీ కుమారాంటిని మాత్రం మొత్తం సోషల్ మీడియాలో వాడుకుంటారు, కానీ బరిలక్కలాగా ఏ కూలి. ఆమెను వాడుకొని ఎటుగా కూడా చేసిరా లేదా. ఈమెకు కూడా ఇలాంటి ఆమెకు కొంచెం మంచిగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్లా ఆలోచన చేసి మంచి ఫుడ్ కోర్ట్లో ఏదన్నా మంచిగా పెట్టిస్తే ఇంకా బాగా చేస్తుంది. ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇగో ఫిష్, మటన్, ఇగో తలకాయ, ఇగో ఫ్రాన్స్, ఇగో రొయ్యలు. ఎంత కమ్మగా ఉంటుంది అంటే జబర్దస్త్ ఉంటుంది. మళ్ళీ ఏ దాంట్లో కూడా స్మెల్ రాదు, అదే తింటున్నాం అన్నట్టు ఉండదు, నీట్గా చేస్తుంది. ఆమె ఎంత చేయాలనుకుంటే అంత చేస్తుంది. మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా డిస్టర్బెన్స్ అంటే ఏంటంటే ఈ చిన్న చిన్న న్యూస్ ఛానల్లో డిస్టర్బెన్స్ ఉత్తగా వైరల్. వాళ్ళు న్యూస్ ఛానల్ తినరో కానీ మేము డైలీ తింటాం. ఈ పార్కింగ్ చూసినావా? ఈ పార్కింగ్ మొత్తం ఈమె ఒక్కదాంతే, ఇల్లది కాదు, వాళ్ళది కానే కాదు, ఈమె ఒక్కదాంతే. ఈమె వల్ల ఈమె దగ్గర నిలబడి ఓపిక లేక పక్కల దగ్గర తింటారు. మీ ప్లేట్ లో ఏం ముక్కలు కనిపించట్లేదు? ఇది 450 రూపాయలకి ఇస్తుంది మొత్తం. ఒకటి ప్లేన్ రైస్ ఇస్తుంది, ఇద్దరం వస్తాం. దాంట్లో ముక్కలు ఉంటాయి, దాంట్లో వైట్ రైస్ ఉంటుంది. షేర్ చేసుకొని తింటాం. డైలీ 450 కంపల్సరీ. మరి 5 స్టార్ హోటల్లో పోయి ఆ లైట్ ఈ లైట్ ఇక్కడ కూర్చోడం కాదు. వెళ్ళినా చూసుకుంటా పోయినా మరి తినాలి కదా. మంచి ఐటమ్ తిన్నప్పుడు ఏదైనా ఉంటారు కదా. మంచి ఐటమ్ కావాలని చెప్పి వచ్చి ప్రశాంతంగా తిన్నా. ఇగో తింటున్నా. ఒక వాటర్ బాటిల్ కొన్నా, ఇగో 20 రూపాయలు, మొత్తం 500 రూపాయలు అవుతుంది. ప్రశాంతంగా తిని ఇంటికి పోతాం. అర్థమైందా? మొత్తం దీనికే ఖర్చు పెడతారా? ఫుడ్ కు పెట్టామమ్మా, ఓన్లీ లంచ్ ఫుడ్ 400. ఇప్పుడు ఏడపోయినా 200 రూపాయలు అవుతుంది. ఇద్దరికి 400 రూపాయలు అవుతుంది. అదో 50 రూపాయలు తీసుకున్నాం అనుకో, అన్ని కూరగాయలు తింటాం. కరెక్ట్ గా 1 o'clock వస్తాం, 2 o'clock వెళ్ళిపోతాం. ఖచ్చితంగా లైన్ చూసినావుగా నువ్వు, పోయినా లోపలికి ఒత్తిరు కదా, ఎట్లా చూసినావు కదా, అది విషయం. మీరేం చెప్తారు మరి? నేనేం చెప్పాను, మాట్లాడండి, మీరు కూడా తింటున్నారు కదా. కాబట్టి నేనే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. విశాల్. ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. అవునా, డైలీ వస్తుంటారా? లేదు, అప్పుడప్పుడు వస్తాం. ఫస్ట్ టైమా? కాదు, చాలా సార్లు వచ్చాం, కానీ డైలీ రాము. టేస్ట్ చేస్తారా మరి? చేసాం. ఎలా ఉండే టేస్ట్? పర్లేదు, బాగానే ఉంటాయి. ఏం తిన్నారు మరి? అన్ని తిన్నాం, చికెన్, మటన్, ప్రాన్, ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. ఇప్పుడు మళ్ళీ తినడానికి వచ్చారా? అంత క్రౌడ్ ఉంది కదా, లోపలికి వెళ్తారా? అక్కడ తిన్నాం, ఇక్కడ ఎక్కడ ఫేమస్ కదా ఆంటీది. ఆంటీ ఫేమస్ కానీ ఇంత రష్ లో తీసుకోవడం కష్టం కాబట్టి ట్రై చేస్తాం. మనోడు దూరిపోతాడు, సన్నున్న దూరిపోతాడు లోపల. ఎందుకు ఒక్కరే వెళ్తారు, మీరు అందరూ వెళ్ళారా మరి? లేడు, ఏడైతే కొంచెం ఫేమస్ ఇక్కడ మనోడు. అందరికి ఫేమసా, మీకు ఫేమసా? మాకు ఫేమస్, మా గ్యాంగ్ లో ఏడు. ఏదైనా ఇట్లాంటి పని చేయాలంటే ఈడు ఉంటాడు ముందు. వెనుకుండి ముందుకు నడిపిస్తారా? అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ.